ఏంటి సంగతులు? లైఫ్ జీవితంలో చాలా ఇచ్చిద్ది మనకి. వాటిల్లో పాకెట్ నైఫ్, ఖర్జూరకాయలు చాలా ముఖ్యమైనవి అనమాట. ఏంటి సంగతులు? ఈరోజు కాలిఫోర్నియాలో మనం పామ్ డేల్ అనే ఒక చిన్న ఊళ్ళో ఉన్నాం అనమాట. ఇది దేనికి ఫేమస్సో తెలుసా? యుద్ధ విమానాలు, బాంబులు, మిసైల్స్ తయారు చేస్తారు. వెనకాల కనపడుతుంది చూసారా? ఇదంతా కూడా మొత్తం ఎడారి. ఈ ఎడారిలో ఉండే ఈ పామ్ డేల్ అనే ఊర్లో B2 బాంబర్ని కూడా ఇక్కడే తయారు చేశారు. కొన్ని లొకేషన్లు చూపిస్తా చుట్టూ. మన మసిల్ ఏరియా అంతా ఒక తొక్కుతున్న ఏరియా అంతా. ఇదిగో ఈ కనపడేదంతా కూడా మొత్తం యుద్ధ విమానాలు, బాంబులు తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అనమాట. B2 బాంబర్ ఉంది కదా, అవి తయారు చేసింది ఇక్కడ కనపడుతున్నాయి కదా లొకేషన్లు. వీటిల్లో నార్త్రప్ గ్రమ్మన్ అని ఒక కంపెనీ ఉంటుంది. నార్త్రప్ గ్రమ్మన్ వాళ్ళు తయారు చేసిన B2 బాంబర్లు మొత్తం 21 యూనిట్లు తయారు చేస్తే అన్నీ కూడా ఇక్కడే తయారు చేశారు. ఇక్కడే తయారు చేసి ఇక్కడే టెస్ట్ చేసి ఈ చుట్టుపక్కల ఇప్పుడు B-21 రైడర్ అని కొత్తది ఒకటి వస్తుంది కదా, B2 బాంబర్ని రిప్లేస్ చేసిద్ది అది. దాన్ని కూడా ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూసారా, దీంట్లోనే తయారు చేస్తున్నారు. ప్లాంట్ నంబర్ 42 దాని పేరు. ప్లాంట్ 42 వీటిలోనే తయారు చేస్తారు. అది నార్త్రప్ గ్రమ్మన్. ఇదిగో ఈ పక్కన ఉన్నాయి కదా, ఇదేమో లాక్హీడ్ మార్టిన్ F-35, F-22 ఇవి ఉన్నాయి ఆ ఫైటర్ జెట్లు. వాటిని తయారు చేస్తారనమాట వీటిల్లో. ఈ లొకేషన్లు అన్న అయ్యే ఒట్టి తయారు చేయటమే కాదు, తయారు చేసి ఈ చుట్టుపక్కల ఉండే ఏరియాలు మొత్తం అన్నీ కూడా ఇక్కడే టెస్టింగ్ చేస్తారనమాట. ఇక్కడ తయారు చేయడానికి కారణం ఏంటి అంటే వాతావరణం బాగుంటుంది. కాలిఫోర్నియాలో కావాల్సినంత ల్యాండ్ ఉంది. మనుషులు ఇప్పుడు ఈ బాంబర్ విమానాలు లేకపోతే బాంబులు తయారు చేసిన తర్వాత టెస్ట్ చేయాలి అంటే పైన తిరిగేటప్పుడు ఒకవేళ కింద పడిపోయినా కానీ ప్రజలు చనిపోకుండా ఉండేటట్టుగా ఉండే రిమోట్ ఎడారుల్లో టెస్ట్ చేస్తారనమాట. అందుకని ఈ లొకేషన్ చూస్ చేసుకున్నారు. కాలిఫోర్నియాలో కావాల్సినంత ల్యాండ్ ఉంది అందుకని అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో లొకేషన్కి వెళ్దాం. ఇలా ఉంటుందన్నమాట ఈ ఊరు. సిటీ కాదు, అలా అని చెప్పి విలేజ్ కూడా కాదు, ఆ మిడిల్లో ఉంటుంది ఒక టౌన్కు మళ్ళీ. పాపులేషన్ తక్కువ కానీ పెద్దది, చాలా స్ప్రెడ్ అయి ఉంటుంది. లాస్ ఏంజలీస్ నుంచి కరెక్ట్ 1.5 గంట డ్రైవ్ కొట్టుకుంటూ వస్తే. పాత ఇంగ్లీష్ మూవీస్లో కౌబాయ్ కల్చర్ ఉంటుంది చూసావా, క్లింట్ ఈస్ట్వుడ్ మూవీస్లో, అటువంటిది ఎక్కువ అనమాట. అందరికీ కొంచెం ఎక్కువ మందికి గుర్రాలు అవి ఉంటాయి ఇక్కడ. మరీ అంత ఓల్డ్ కాదు కానీ ఎంతైనా మోడర్న్ అయిపోయారు జనాలు. కానీ కొంచెం సిటీ లైఫ్కి దూరంగా ఉన్నట్టు ఉంటుంది. ఎక్కువ మంది మిలిటరీ కాంట్రాక్టర్ పనిచేసే డిఫెన్స్ కంపెనీ వాళ్ళు ఉంటారు. వెనకాల ఏముందో చూడండి. ఇదిగో US ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మొత్తం టెస్టింగ్ సెంటర్లు ఇవన్నీ. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ జూమ్ చేస్తుంటే ఇక్కడ చూసారా ఏముందో, B-1 ల్యాన్సర్ B-2 బాంబర్ చూశారు కదా మొన్న, ఇదేమో B-1 బాంబర్ అనమాట. ఏదో రిపేర్ వచ్చినట్టుంది, తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రిపేర్ చేస్తున్నాడు దాన్ని. B-1 బాంబర్. B-2నేమో ఫ్లయింగ్ వింగ్ అంటారు కదా, మొన్నటిదాకా న్యూస్లో చూసి మోగిచ్చారు B-2 బాంబర్ని. ఇది B-1 బాంబర్. దీన్ని తయారు చేసేది రాక్వెల్ అనే కంపెనీ. దాని కంపెనీ ఇక్కడ లేదు, ఇక్కడ ఎందుకు రిపేర్ చేస్తున్నారో మరి. కానీ B-2 తయారు చేసింది మాత్రము ఇదిగో వెనకాల కనపడుతుంది చూసారా. ఇందాక నుంచి మనం హైవే మీద నుంచి జూమ్ కొట్టి చూసాం కదా. ఇదిగో ప్లాంట్ 42 అంటారు దీన్ని.
ఎగ్జాక్ట్గా మనకి తెలియదు లొకేషన్ అదో మరి ఇదిగో ఈ పక్కన ఇదో ఈ వీటి లోపల తయారు చేస్తున్నారనమాట బాంబర్ విమానాలని. ఇదిగో ఇంకా ఇటు ఉన్నాయి చూడు. ఇంకా ఇంతకు మించి దగ్గరికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు, ఇంకా దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఇంకా దగ్గరికి వెళ్దామని లోపలికి వెళ్తే పెద్ద పెద్ద ఫైన్లు ఉంటాయి, చాలా క్వశ్చన్లు అడుగుతారు, ఎంక్వైరీ చేస్తారు, బొక్కలు పెట్టినా పెడతారు. అవసరమా? అయితే ఇంకోటి ఏంటంటే మొత్తం 21 B2 బాంబర్లు తయారు చేస్తే అందులో 2 కూలిపోయినాయి. 2 కూడా ఏదో ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి కూలిపోయినాయి అనమాట. అందులో ఒకటి బియాండ్ రిపేరబుల్, అంటే రిపేర్ చేయడానికి ఇంకా పనికిరాదు, ఆల్మోస్ట్ కాలిపోయింది. సెకండ్ది రిపేర్ చేస్తే వర్క్ అయ్యిద్ది, కానీ దాన్ని రిపేర్ చేయాలి అంటే అది దాన్ని తయారు చేస్తానికి ఎంత అయిద్దో అంత అయిద్ది అనమాట. $2 బిలియన్ ఆ రోజుల్లో 16,000 కోట్లు. ఇప్పుడు 30,000 కోట్లు ఒక్కొక్కటి. దాన్ని రిపేర్ చేయడానికి 30,000 కోట్లు అయింది. అందుకని ఏం చేశారంటే రిపేర్ చేయకుండా ఇదిగో ఇక్కడ వెనకాల అది అక్కడ ప్లాంట్ కనపడుతుందా, B2 తయారు చేసిన లొకేషను అక్కడే తీసుకొచ్చి బయట పెట్టారు దాన్ని. కానీ మనకు చూస్తానికి లేదు, దగ్గరికి వెళ్తానికి లేదు. అది అక్కడే ఉంటుంది, వెనకాల పక్క పెట్టారు. ముందు పక్క కూడా కెమెరాలకి జూమ్కి దొరకకుండా వెనకాల పెట్టేశారనమాట. ఆ వెనకాల ఉన్నాయి ఏందో సరిగ్గా చూడండి. SR-71 బ్లాక్ బర్డ్స్ ఫుల్ వీడియో కావాలి అంటే నేను ఇంతకుముందు చేసి పెట్టాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. అయితే వీటిని ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు మన జీషాకు December 1 రోజు విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నాను కదా, వీటికి తగిలిచ్చి షిప్ చేస్తే 4 గంటలు 14,000 కిలోమీటర్లు డెలివరీ అయిపోతాయి. ఏమంటారు? అదనమాట. దాని స్పీడు 3,500 కిలోమీటర్ల గంటకి. సర్లే, అక్కడ వేరే ఫైటర్స్ ఉన్నాయి, చూద్దాం పదా. $8,000 వాచ్కి దానికి తగిలిచ్చి పంపిస్తే నేను వేసిన ఆ రకరకాల నాకే గుర్తులేని లెక్కల ప్రకారము 150 కోట్లు అయింది ఒక్క ట్రిప్కి, ఒక్క డెలివరీకి. ఏమి దోచకపోతే ఇటువంటి ఐడియాలే వస్తూ ఉంటాయి. ఫైటర్ జెట్స్ ఇంజిన్స్ ఎలా ఉంటాయో వాటిని తయారు చేయటం ఎంత కష్టమో మొన్న మాట్లాడుకున్నాంగా. ఇదిగో ఫైటర్ జెట్ ఇంజను రియల్గా పీకి బయట పెడితే ఇలా ఉంటుంది అనమాట. ఇవి ఎంతో వేడిని తట్టుకొని పనిచేయాలి. ఆ లోపల వాడే మెటలార్జీ, అంటే లోపల వాడే మెటల్స్ మిక్స్ అనేది చాలా ముఖ్యం. ఇవి ఇప్పుడు ఫైటర్ జెట్టు ఇప్పుడు 1000 కోట్లు ఉందనుకో, ఉదాహరణకు చెప్తున్నా, 100 మిలియన్లు అంటే 900 కోట్లు ఉంటే దాంట్లో 20% 25% రేటల్లా ఇంజిన్ కాస్టే ఉంటుంది. మొత్తం ఫైటర్ జెట్లో మోస్ట్ ముఖ్యమైన కాంపోనెంట్. ఇప్పుడు మనం కూడా కావేరీ ఇంజిన్ తయారు చేసుకుంటున్నాం కదా, ఇంతే ఉంటుంది చూస్తానికి ఫిజికల్గా. ఇవి అంతా కూడా మెటల్స్ అంతా కూడా ఎంత కాంప్లెక్స్. ఇదిగో ఈ లోపల ఫ్యాన్ ఉందా, ఈ లోపల ఫ్యాన్ బ్లేడ్ ఉంటుందా, అవి ఎలా ఉన్నాయి, ఏ షేప్లో ఉంది, వాటిని తయారు చేయడానికి ఏ రకమైన మెటల్స్ వాడారు. చూస్తానికి ఇనుముకు మళ్ళీ ఉంది, కానీ ఎన్నో రకాల మెటల్స్ మిక్స్ అనమాట ఈ కనపడేదంతా కూడా. అది చాలా సీక్రెట్, దాన్ని బయటకి చెప్పరు. రివర్స్ ఇంజనీరింగ్తో కూడా అయ్యే పని కాదు అది. చూడు ఎలా ఉందో, 3,000 కిలోలు ఉంటాయి యావరేజ్గా, కొంచెం అటు ఇటుగా. ఫైటర్ జెట్ చిన్నదైతే కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది. ఇదిగో ఇది ఫ్రంట్ అనమాట, ఇక్కడి నుంచి గాలి పీల్చుకుంటుంది. ఇది పెట్టారు, ఇది చెక్క పెట్టారు లోపల దుమ్ము వెళ్ళకుండా. రిటైర్ అయిపోయిందిలే ఇది. దీన్ని బీకితే లోపల పార్ట్స్ చూడొచ్చు, దుమ్ము వెళ్ళకుండా అట్లా పెట్టారనమాట. చైనా దేశం నుంచి వచ్చిన ఒక స్పై అమెరికాలో ఉండే ఈ ఫైటర్ జెట్స్ ఇంజిన్స్ తయారు చేసే ఒక కంపెనీలోకి వెళ్ళి ఎంప్లాయీకి మళ్ళీ ఆ లోపల వాడిన ఫ్యాన్స్ ఎలా ఉన్నాయి, షేపు ఇలా ఉందా, ఇలా ఉందా, ఇలా ఉందా అనే దాన్ని ఎంతో తెలివిగా కొట్టేసి దొరికిపోయాడు అనమాట. తర్వాత
చైనా వాళ్ళు కూడా చాలా గట్టిగా తయారు చేస్తున్నారు ఫైటర్ జెట్స్ ఇంజన్స్ తయారు చేసుకోవటం, కానీ వాళ్ళ వల్ల కూడా అవ్వట్లేదు. వాళ్ళ ఇంజన్స్ పలానా ఇంత వేడికి వెళ్ళిన తర్వాత కరిగిపోతున్నాయి అనమాట. ఇదిగో ఇక్కడ ఇంకోటి ఉంది చూడు, జెట్ ఇంజన్, దాని మీద కొంచెం చిన్నది, ఓకే కొంచెం ఓపెన్ ఉంది ఇది. ఇదిగో ఈ లోపల ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్కి వెళ్దాం. ఇందాక అక్కడ ఫ్రంట్ కనపడలేదు చూడు, ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో చూడు అసలు. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్స్. ఇది కొంచెం ఓపెన్ ఉంది, ఓకే. ఇదిగో ఇదిగో ఈ లోపల చూడు ఎలా ఉంటుందో. అదనమాట. ఇక్కడ రాసింది చూసారా, 1948లో తయారైన రైట్ J65 అనే ఇంజన్ మోడల్. ఇది బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారంట, యూకే. ఇప్పుడు ఒక బాంబు చూద్దాం, దాని పేరు క్లస్టర్ మ్యూనిషన్, క్లస్టర్ బాంబ్ అంటారు. ఇదిగో ఇలా ఉందా, చూస్తానికి ఇలా ఉందా. ఎప్పుడైతే ఇదిగో ఇక్కడ పైన మౌంట్ చేసి పెడతారు ఆకాశంలో, పైన ఫైటర్ జెట్స్ వెళ్ళేటప్పుడు గాలిలో ఉన్నప్పుడు ఇదిగో ఇక్కడ మౌంట్ చేసి పెడతారు. ఎప్పుడైతే పేల్చడానికి రెడీ అయిద్దో ఇదిగో ఇది తిరగటం మొదలైద్ది. తిరుగుతా నేల మీదకి వచ్చేసరికి ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది ఇక్కడ. ప్రాక్సిమిటీ సెన్సార్ అంటే భూమికి ఎంత దూరంలో ఉన్నాము అనేది ఇది ట్రిగ్గర్ అయ్యి ఇది లోపల ఉన్న ఫ్యూజ్ని వెలిగించిన తర్వాత దీని లోపల ఇదిగో ఇంత సైజు క్రికెట్ బాల్ సైజు లాంటి బాంబులు, చిన్న బాంబులు ఉంటాయి. అవన్నీ స్ప్రెడ్ అయ్యి అటు ఇటు మొత్తం పడి పేలిపోతాయి అన్నమాట. అయితే చాలా దేశాల్లో వీటిని బ్యాన్ చేశారు, ఈ క్లస్టర్ బాంబుల్ని. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇందులో నాకు తెలిసి ఒక 400 ఈ సైజ్ బాంబులు 400 ఉంటాయి. అవి ఏమవుతాయి అంటే కింద పడి అన్ని చోట్ల పేలవు, కొన్ని మిగులుతాయి. మిగిలి 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ఎవరైనా దాని మీద కాలేస్తే పేలిపోయే అవకాశాలు ఉంది. అప్పుడెప్పుడో 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన అటువంటి బాంబులు ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో అక్కడక్కడ పడిపోయి ఉంటే ఇప్పుడు కొన్ని రోజులు కొట్టుకుంటారు, కొన్ని రోజులు కలిసి ఉంటారు. తెలుసుగా, కలిసి ఉండే రోజుల్లో బాగుందామని చెప్పి అటు ఇటు తిరుగుతా దాని మీద కాలేశారంటే హేల్కదం దుకాణం బంద్. అందుకని చాలా దేశాల్లో వాడటం మానేశారు. కొన్ని దేశాలు ఇంకా వాడుతున్నారు, అది రిటైర్డ్ అనమాట. రిటైర్డ్ పీస్ మనకు చూపెట్టారు. ఇక్కడ ఇంకోటి ఉంది చూడు, దీని పేరు CBU-58. CBU-58 దీని లోపల 650 బాంబులెట్స్ ఉంటాయి. బాంబులెట్స్ అంటే ఇందాక చెప్పా కదా ఈ సైజు ఉంటాయి అనమాట. ఇదిగో ఇది పీకేస్తే ఇందాక ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంది కదా, చిన్న ఫ్యాను, అది ఉంటుంది దీని లోపల. ఎప్పుడు ఈ బాంబుల గురించి మాట్లాడుతూ ఉంటావు, బాంబులను ఎంకరేజ్ చేస్తూ ఉంటావు. నువ్వు చెప్పాలి, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావని కొన్ని కామెంట్లలో చూసా. ఆ బాంబులు మంచ కింద పెట్టుకొని, అంటే అదే మన దేశంలో బాంబులే కనుక లేవా, వారం రోజులు చాలు దేశాన్ని వేరే దేశం వాళ్ళు వచ్చి ఆక్రమించేసుకోవడానికి. ఎందుకు ఆక్రమించుకుంటారు అంటే రిసోర్సెస్ కోసం, దేశాన్ని ఆక్రమించుకోవటం కోసం, రిసోర్సెస్ కోసం. అక్కడ వేరే కంపెనీలు స్టార్ట్ చేయడానికి, దేశాన్ని విస్తరించుకోవడానికి, వాళ్ళ శక్తిని చూపించుకోవడానికి. ఏం చెప్పమంటావు, చాలా కారణాలు. బాంబులు ఉండాలంతే, ఎంత ఉంటే అంత సేఫ్. బాంబు టాప్ గన్ మేవరిక్ మూవీ చూసారా, టామ్ క్రూజ్ది. దాంట్లో F-14 యుద్ధ విమానాలు వాడతాడు కదా, ఆ F-14 ఇదిగో ఇదే. F-14 యుద్ధ విమానాలు అనేవి ఎప్పుడో 20 సంవత్సరాల నాడే రిటైర్ అయిపోయినాయి. మూవీ కోసము ఒక దాన్ని కాసేపు గ్రాఫిక్స్లో నడిపారు, ఇంకొక దాన్ని ఇంజన్లు అవి రిపేర్ చేసి కొంచెం ఫ్లై అయ్యేటట్టు చేశారు. వాటిల్లో ఇదిగో ఇది కూడా ఒకటి, F-14 టామ్ క్యాట్ దాని పేరు. ఇప్పుడు ప్రతి ఫైటర్ జెట్కి పేరు పెడతారు కదా, F-35 లైట్నింగ్, F-22 ర్యాప్టర్, అలానే F-14 టామ్ క్యాట్. ఇదిగో ఈ ఫ్రంట్ చూడు, ఇక్కడ హోల్స్ కనపడుతున్నాయా, ఆ హోల్స్లో వచ్చిన ఎయిర్ ప్రెషర్ని బట్టి అవి ఎంత స్పీడ్ వెళ్తున్నాయి ఫైటర్ జెట్స్ అనేది పైలట్కి తెలిసిద్ది. మన మామూలు కార్లు మోటార్ సైకిల్ అయితే టైర్లు తిరిగితే తెలిసిద్ది కదా, దానికి అలా తెలిసిద్ది అనమాట. ఈ F-14 టామ్ క్యాట్ యుద్ధ విమానాలు 700 దాకా తయారు చేశారు. 710 720
మొత్తం అన్నీ రిటైర్ అయిపోయినాయి యుఎస్లో 2000 సంవత్సరం కొంచెం అటు ఇటుగా. కొన్ని దేశాల వాళ్ళు ఇంకా వాడుతూనే ఉన్నారు. ఇరాన్ దేశం ఉంది కదా, వాళ్ళు యుఎస్ దగ్గర కొనుక్కొని ఇంకా వాడుతున్నారు F-14 టామ్క్యాట్ యుద్ధ విమానాలు. మొన్న ఇజ్రాయిల్ దేశము బాంబింగ్ చేసింది కదా ఇరాన్ దేశాన్ని. అమెరికా B-2 బాంబర్లతో వేయడానికన్నా ముందు ఇజ్రాయిల్ వాళ్ళు బాంబులు వేశారు. ఆ బాంబుల్లో వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని F-14 టామ్క్యాట్ విమానాలు కొన్ని కూలిపోవడం అంటే ల్యాండ్ ఇట్లా పార్క్ చేసిన వాటి మీద బాంబులు వేశారనమాట ఇజ్రాయిల్ వాళ్ళు. అప్పుడు కొన్ని F-14 టామ్క్యాట్లు పగిలిపోయినాయి. చూడు ఎంత ఏరోడైనమిక్గా ఉంటుందో. ఇదిగో డ్యూయల్ ఇంజన్, ఇందాక మనం చూసాం కదా ఇంజన్లు, ఇగో ఇందులోనే ఉంటాయి. వీటిల్లో బిగిచ్చేస్తారు లోపల. F-14 అనేది యుఎస్ నేవీ వాళ్ళు వాడేవాళ్ళు. ఇదిగో ఇప్పుడు విమానము షిప్పుల్లో నుంచి లాంచ్ చేస్తానికి ఇదిగో ఇప్పుడు ఒక వెనకాల ఒక రాడ్ ఉంది చూసారా, ల్యాండ్ అయ్యే టైంకి అది కిందకు వచ్చేసి షిప్లో ఒక తాడు ఉంటుంది అనమాట. ఇలా ఒక తాడు ఉంటుంది. ఆ తాడు ఏం చేసిద్ది అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు దాన్ని పట్టేసుకుంటుంది. ఇట్లా పట్టేసుకొని ఫైటర్ జెట్ని ఆపేసిద్ది ల్యాండింగ్. F-14 అనేది చాలా పవర్ఫుల్. అయితే ఇది F-14 చాలా రేట్ అయిపోతుంది కొత్తవి తయారు చేయడానికి అని చెప్పి ఇంకా అప్గ్రేడ్ చేద్దాము అని చెప్పి F-15 F-16s వచ్చినాయి అనమాట. సరే ముందు వెళ్దాం పద. ఇక్కడ చూడు ఏముందో, బోయింగ్ 747 విమానం. అది మొత్తం ప్రపంచం మీద ఒక 400 యూనిట్లు ఉంటాయి అంతే. 400 తయారు చేశారు. ప్రపంచంలో అన్నిట్లో కల్లా పెద్దది ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ బస్ A380. అది జర్మనీ వాళ్ళది. ఇదేమో బోయింగ్ 747 అమెరికా వాళ్ళది అనమాట. ఒక 400 ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. అయితే రేటు 2000 నుంచి 4000 కోట్ల మధ్యలో ఉంటుంది రేటు. దాని కాన్ఫిగరేషన్ అంటే దాన్ని తయారు చేసుకొని కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టి. ఇదిగో 4 ఇంజన్లు ఉంటాయి. 900 కిలోమీటర్లు టాప్ స్పీడ్. అంతకు మించి వెళ్ళవన్నమాట. అంతకు మించి వెళ్ళకూడదు అని చెప్పి వాటిని తయారు చేశారు. ఎందుకంటే మనుషుల్ని తీసుకెళ్లేవి సూపర్ సానిక్ ఉండకూడదు యుద్ధ విమానాలకు మళ్ళీ. ఎందుకంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి, రన్వేలు తట్టుకోలేవు, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అందుకనే కాంకార్డ్ అనే కాంకార్డ్ అనే కంపెనీ మ్యాక్ స్పీడ్ అంటే 1500-1600 పైన స్పీడ్గా వెళ్ళగలిగే విమానాల్ని తయారు చేసి కూడా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి తర్వాత మొత్తం ప్రోగ్రామ్ని క్లోజ్ చేసేయాల్సి వచ్చింది కొన్ని సంవత్సరాలు వాడి. నాసా వాళ్ళు వాడింది అనమాట బోయింగ్ 747. ఎంత ఉంది చూడు అసలు ఇది. ఇదిగో ఎంత వెడల్పు ఉంది చూడు. ఇదిగో రేపు ఇండియా వస్తున్నాం కదా డిసెంబర్లో, వీటిల్లోనే బోయింగ్ 747. అమెరికా ప్రెసిడెంట్ వాడేది కూడా బోయింగ్ 747 విమానమే. దాని టైర్లు పిట్టలు 12ని. ల్యాండింగ్ గేర్ అంటుంటారు కదా, ల్యాండింగ్ గేర్ అంటే ఏమి లేదు. ఇదిగో ఇదే, ఈ పార్ట్ మొత్తాన్ని ల్యాండింగ్ గేర్ అంటారనమాట. టైర్లు, ఆ కనపడే హైడ్రాలిక్స్, ఇవన్నీ. ఒక్కసారి విమానం పైకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎంత స్పేస్ ఉండాలి విమానంలో, ఇదంతా లోపలికి వెళ్ళిపోవాలి అంటే 400-500 మంది మనుషులు కూర్చున్న తర్వాత కూడా, లగేజ్ పెట్టిన తర్వాత కూడా ఇంత పార్ట్లన్నీ లోపలికి వెళ్ళాలి అంటే ఎంత స్పేస్ ఉండాలి. ఇదిగో ఇందాక చూసిన జెట్ ఇంజన్. ఈ ఇంజిన్స్ని బోయింగ్ 747 విమానం ఇంజిన్స్ని 3 కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. 3 కంపెనీలు. చూడరా బాబు ఎంత ఉందో. ఎయిర్ ఇంటేక్, మనకి రేడియేటర్ ఉంటుంది కదా, అది అనుకోవచ్చు ఉదాహరణకి. అసలు చూడు ఎంత ఉందో.
జనరల్ ఎలక్ట్రిక్, ప్రాట్ అండ్ విట్నీ, రోల్స్ రాయిస్ అని ఈ 3 కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళకి ఇంజన్స్ తయారు చేసి ఇస్తూ ఉంటారు బోయింగ్ కంపెనీకి. ఇదిగో ఫ్రంట్ ల్యాండింగ్ గేర్, ఫ్రంట్ వీల్స్, ఈ ఫ్రంట్ హైడ్రాలిక్స్ కానీ ఇదంతా ఉన్నాయి, మొత్తం హైడ్రాలిక్స్ ఇవన్నీ. అది బోయింగ్ 747 కదా. ఇదిగో ఇదేమో B-52 స్ట్రాటోఫోర్ట్రెస్, ఇది కూడా బాంబర్ విమానమే. B-2 స్పిరిట్, B-1 ల్యాన్సరు, అట్లానే ఇది కూడా ఒకటనమాట. ఇంకా స్ట్రాటజిక్ బాంబర్, వీటిల్లో న్యూక్లియర్ బాంబుల్ని కూడా తీసుకెళ్తారు. ఇది ఈ పర్టికులర్ పార్ట్ రిటైర్ అయిపోయింది ఈ బండి, అందుకనే పక్కన పెట్టారు. దీని ఇంజన్స్ కూడా ఇగో, దీని ఇంజన్ కూడా ఇక్కడ ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ అనే బాంబర్ విమానాన్ని 1994లో ఒక పైలట్ వాషింగ్టన్ రాష్ట్రంలో, వాషింగ్టన్ స్టేట్లో, అందుకనే డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం మా పైలట్స్కి. దీన్ని ఎలా నడపాలో అలా నడపకుండా దాన్ని ఫైటర్ జెట్ తిప్పినట్టు టేక్ ఆఫ్ అయ్యి ఇలా తిప్పాడు. ఇలా తిప్పిన తర్వాత ఏమవుతుంది అంటే ఒకనొక మూమెంట్కి వెళ్ళిన తర్వాత దానికి లిఫ్ట్ సరిపోదు. ఫైటర్ జెట్స్లో ఉన్నంత ఫోర్స్ వీటిల్లో ఉండదు. ఆ వెయిట్కి ఇలా లేపి డామ్ అని కింద పడి పేలిపోయింది. ఆ పైలట్ అప్పటికి చాలా తప్పులు చేశాడు. అప్పటికే ఎన్నోసార్లు వాళ్ళ సూపర్వైజర్లు తిట్టారు ఇలాంటి పనులు చేయొద్దని. వినలేదు పాపం. ఆయనతో పాటు ఇంకో 3 పోయారు. ఇదిగో దాని ఇంజిన్ ఎంత ముద్దొస్తున్నాయి ఫైటర్ జెట్స్ ఇంజిన్స్ చూస్తానికి. మన కావేరీ ఇంజిన్ కూడా తొందరగా అయిపోతే దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసి ఓ ముద్దు పెట్టుకోవచ్చు దాన్ని. ఆ టైల్ దగ్గర మెషిన్ గన్ ఉంది చూడు, B-52 స్ట్రాటోఫోర్ట్రెస్కి. ఇదిగో చూడు 4 ఉన్నాయి మెషిన్ గన్స్. బండి పెద్దది, చాలా పెద్దది. 8 ఇంజన్లు ఉంటాయి. 8 ఇంజన్లున్న ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఒక్కటే. మొత్తం US మిలిటరీ, US సివిలియన్, అన్ని రకాల విమానాల్లో కలిపి కూడా. ఇదిగో 2, ఇదిగో 4, 6, ఇదిగో 8. ఇంకోటి ఏం చూసారా, వింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా. వింగ్స్కి చివర వీల్స్ కూడా ఉన్నాయి. ఆ పక్కనది ఏంటంటే అది అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్, ఏవియేషన్ ఫ్యూయల్ ఉంటుంది లోపల, పెట్రోల్. ఇదిగో ఇంకో జెట్ ఇంజన్. ఇది ఆలిసన్ అనే కంపెనీ తయారు చేసిందనమాట. అయితే దీంట్లో ఎప్పుడైనా సరే ఫైటర్ జెట్లో వాడే ఆయిల్లో మ్యాగ్నీషియం అనే కాంపోనెంట్ ఉంటుంది, అనే మెటల్. ఆ మ్యాగ్నీషియం ఎక్కువ ఉంటే ఏమైంది అంటే ఫైటర్ జెట్స్లో ఉన్న లోపల ఉన్న కాంపోనెంట్స్ని తినేసిద్ది. అలా తినేసి తీసేసిన ఇంజిన్ అన్నమాట. ఇది కంప్లీట్ ఇంజిన్. బోల్ట్ ఉంది ఇక్కడ, వచ్చిద్దా? రావట్లేదు. ఇదిగో F-16 ఏమో సింగిల్ ఇంజిన్ అనమాట. ఇందాక F-14కి డ్యూయల్ ఇంజిన్ ఉంది కదా. ఇప్పుడు వచ్చే 5th జనరేషను F-22 డ్యూయల్ ఇంజిన్. F-35 కూడా ఇది ఇలానే సింగిల్ ఇంజిన్ కాంపోనెంట్ అనమాట. ఆ ఫైటర్ జెట్స్లో నుంచి ఎంత వేడి వచ్చింది తెలుసా. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇక్కడ కింద డాంబర్ ఉంటే అది కూడా, ఆ డాంబర్ కూడా కరిగిపోయింది. అదేంటో తెలుసుగా, అదనమాట. కానీ మరి బాంబుల కాదు ఇంకే.